వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల అంశంపై అధికార కూటమి వైసీపీ నేతల మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇరు పార్టీలకు చెందిన లీడర్స్ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. పీపీపీ పద్ధతిలో 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనల్లో అధికార పక్షం తిప్పికొడుతోంది. ఇకపోతే పీపీపీ పద్ధతికి మెడికల్ కాలేజీలు అప్పగిస్తే ఎవరికి నష్టం? సామాన్యుడి వైద్యం పైన, ఎంబీబీఎస్ చదువుకునే పిల్లలపైన ఇది ఎటువంటి ప్రభావం చూపనుంది? అసలు జగన్ హయాంలో మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాలు ఇప్పుడు మెడికల్ కాలేజీల అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలని, ఆరోగ్యశ్రీ పథకాన్ని హైబ్రిడ్ మోడ్లో అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత నుంచి క్రమంగా తప్పుకునేందుకే సీఎం చంద్రబాబు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తింది వైసీపీ. బ్రహ్మాండమైన భవనాలు కట్టించాలని పీపీపీ మోడల్ కి మెడికల్ కాలేజీలను ఇస్తున్నామని కూటమి సర్కార్ చెబుతోంది. 10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడం అంటే ప్రజారోగ్యాన్ని వారి చేతిలో పెట్టడమే అని విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాలు, నిరసనలు మొదలుపెట్టింది. అయినా కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ తీరుపై తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఫ్యాన్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలను ఒకేసారి సందర్శించేందుకు రెడీ అయింది. అందుకే ఈ నెల 19న చెలో మెడికల్ కాలేజీ చేపడుతున్నట్టు వైసీపీ ప్రకటించింది. ఇప్పటికే వినూత్నంగా పలు రూపాల్లో ఆందోళనలు చేసినా కూటమి సర్కార్ దిగిరావడం లేదని ఆరోపిస్తోంది. వైసీపీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తామని అధిష్టానం పెద్దలు తెలిపారు. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇదే విషయాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెబుతున్నారు వైసీపీ నేతలు. అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు పార్టిసిపేట్ చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాలేదని, కేవలం సగం బిల్డింగ్లు కట్టి వదిలేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ మంత్రులు. 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 8,480 కోట్ల రూపాయలు అవసరమైతే జగన్ కేవలం 1,481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని విమర్శించారు. మిగతా డబ్బులు దారి మళ్లించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు బిల్డింగ్లే లేకపోతే అనుమతులు ఎవరిస్తారు, ఎలా ఇస్తారని సూటుగా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణం మాత్రమే ప్రారంభమైందని, భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ 19న ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ కాలేజీ అనుబంధ ఆసుపత్రుల్లో వైద్యం ఉచితంగా అందుతుంది. ప్రైవేటు కాలేజీ అనుబంధ ఆసుపత్రుల్లో వైద్యానికి ఫీజు ఉంటుంది. ప్రభుత్వానిదైతే సాధారణ సీటు పొందిన వారికి ఫీజు వేలలా ఉంటుంది. అంటే తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా ఎంబీబీఎస్ సులువుగా చదవగలరు. ప్రైవేట్ అయితే సాధారణ సీటు కూడా ఫీజు లక్షల్లో ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్నవారు ఎంబీబీఎస్ చదవడానికి కష్టపడాల్సి ఉంటుంది. దీంతో కొత్తగా కట్టబోయే మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలని, అప్పుడే రోగులకు చవకగా వైద్యం, పేద మధ్యతరగతి పిల్లలకు తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ సీట్లు వస్తాయన్నది పీపీపీని వ్యతిరేకించే వారి వాదన.